దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క సంవత్సరములో మరొక నెలలో మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. గడిచిన జనవరి నెలంతా కూడా కాపాడి తిరిగి ఈ యొక్క ఫిబ్రవరి నెల మొదటి దినం మొదటి తారీఖు ఆదివారం ఈ యొక్క సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెలలో 4 ఆదివారాలు అన్నీ కూడా 4 వస్తాయి. 7 వస్తాయి. కరెక్ట్గా అంతా కూడా నెలంతా కూడా కంప్లీట్గా ఉంటుంది. మరలా 2035 సంవత్సరం అట్లా ఉంటుంది. అర్థమవుతుంది మీకు చెప్పింది? ఒకసారి క్యాలెండర్గా మీరు వెళ్ళి చూసుకోండి. ఏది కూడా ఖాళీగా ఉండదు. 7 వరుసలు కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇట్లా ఎప్పుడో మరలా 15 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది. అట్లా దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. పోయిన వారం ఏం చదువుకున్నారు? రూపాంతరాదివారం. యేసు ప్రభు వారు కొండ మీద తాబోరు పర్వతం మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన రూపాంతరం చెందినటువంటి సంఘటన పోయిన వారం నేర్చుకుని ఉన్నాం. ఈరోజున 3 పాఠాలు చదువుకున్నాం. పాత నిబంధనలో ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పాఠం. అదే సువార్త పాఠములేమో తలాంతుల ఉపమానాన్ని గురించి చదువుకున్నాం. పత్రిక పాఠంలోనేమో పౌలు ఏథెన్స్లో గ్రీసు దేశంలో పౌలు యొక్క పరిచర్య, ముఖ్యంగా ఏథెన్సు పట్టణంలో పౌలు యొక్క పరిచర్యను గురించి మనం చదువుకుని ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 వాక్యాలలో కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. దేవుడు ఆయా కాలాలలో ఆయా సమయాలలో ప్రతి ఒక్కరి జీవితాలలో పని చేస్తున్నాడు. మనల్ని కూడా పని చేయించేటట్టు చేస్తాడు. ఎందుకంటే దేవుని పిలుపు శ్రేష్టమైనటువంటిది. లోకములో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరచి ఆయన వాక్యము చేత మనల్ని రక్షించి బలపరచి రక్షణ ఇచ్చి దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు పునరుద్ధానుడై వెళ్ళే సమయంలో శిష్యులకు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్నాడు. అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని రాజ్యమును కట్టండి అన్నాడు. దేవుని యొక్క రాజ్యమును కట్టండి అన్నాడు. ఏదైనా తోటలో ఆదామును పెట్టినప్పుడు ఆదాముకు ఒక పని ఇచ్చాడు దేవుడు. ఆదామును అక్కడ సృష్టించి ఏదైనా తోటను కాయాలి, ఏదైనా తోటను సంరక్షించాలి, ఏదైనా తోటలో వ్యవసాయం చేయాలి. తోటను కాయుటకును సేద్యపరచుటకును అని ఆదికాండంలో మనం చూస్తూ ఉంటాం. భూమి మీద మనల్ని పుట్టించిన దేవుడు ఆ భూమి మీద దేవుని యొక్క రాజ్యమును మనందరినీ కూడా భాగస్తులను చేశాడు. మనందరూ కూడా భాగస్తులు చేశాడు. ఆదివారమున మన జీవితంలో దేవుడు ప్రతి సందర్భములో మనతో మాట్లాడతాడు. మిగతా రోజుల్లో మాట్లాడతాడు. రక్షించబడక మునుపు మాట్లాడాడు, రక్షించబడిన తరువాత మాట్లాడాడు. వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా మనతో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. దేనికోసం? పని చేయటం కోసం. పని చేయాలి. ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలి. ఎందుకంటే తోటలో దేవుడు ఆదామును పెట్టాడంటే ఆదాముకు ఒక బాధ్యత, భారం ఇచ్చాడు. అదే రీతిగా ఇర్మియాను తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన యొక్క ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథమైనటువంటి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. దేవుని ఎన్నిక చాలా గొప్పది. దేవుడు ఈ లోకములో గొప్పవారినో ఉన్నతమైనటువంటి వారినో ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో పలుకుబడి కలిగినటువంటి వారినో తన శిష్యులుగా ఏర్పాటు చేసుకోవాలా.
ఏం చేశాడంటే, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు భయపడి చక్కగా ఆయన చెప్పిన పని చేస్తారో, ఆయనకు లోబడతారో, అట్లాంటి వారిని దేవుడు తన యొక్క రాజ్యాన్ని కట్టడానికి దాసులుగా, దాసురాండ్రుగా, పరిచారకులుగా, సేవకులుగా, నాయకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఎన్నిక చాలా గొప్పది ప్రియులారా. లోకములో ఘనులైనటువంటి వారిని, గొప్పవారిని, ఉన్నతమైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదంటాడు పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో. కానీ బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. బలహీనులను ఏర్పాటు చేసుకొని బలవంతులుగా మార్చాడు. కనుక ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, గర్భము నుండి భయపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ప్రియ దేవుని బిడ్డలారా, 3 ప్రాముఖ్యమైనటువంటి మాటలు తన జీవితాన్ని గురించి, తన యొక్క బాధ్యతను గురించి, భవిష్యత్తులో ఇర్మియా ఏమి చేయాలో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికను ఇర్మియాకు దేవుడు బయలుపరిచినట్లుగా చూస్తూ ఉంటున్నాం. యెహోవా వాక్కు, వాక్ శక్తి, మాట, దేవుని మాట, దేవుని వాక్యము. యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను. ఎవరికి? ఇర్మియాకు. ఏమని చెప్పుచున్నాడు? తన గురించి చెప్పుచున్నాడు. ఆయన ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో దేవుడు ఆ యొక్క మాటలు స్పష్టంగా తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. క్రీస్తుకి పూర్వం 700 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల మధ్యల కాలములో, 4 రాజుల కాలములో ఈ యొక్క ఇర్మియా ప్రవక్తగా పనిచేశాడు. ఆయనను విలపించు ప్రవక్త అంటారు. ఈజ్ ఎ వీపింగ్ ప్రాఫిట్. అంటే ఆయన యెరూషలేము క్షేమము కొరకు, ఇశ్రాయేలు వారి యొక్క ఆదరణ కొరకు, వారి బాగోగుల కొరకు, వారి యొక్క ఆదరణ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన ఎన్నికలో చూడండి, తల్లి గర్భములో పడక మునిపే, పుట్టక మునిపే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. తల్లి గర్భములో ఇంకా రాకమునిపే ఎన్నుకున్నాడు. ఇర్మియా యొక్క తండ్రి ఎవరంటే హిల్కియా. ఈ హిల్కియా కూడా యాజకుడుగా పనిచేశాడు. బెన్యామీను గోత్రములో నుంచి యాజకుడిగా వచ్చినటువంటి వాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన యాజకుడిగా పనిచేసిన కాలములో చాలా నిష్టగా, చాలా ఖచ్చితంగా, దేవునికి నమ్మకముగా, దేవుని యందు భయభక్తులైన ప్రవక్తగా పనిచేస్తే ఆయనను అప్పటి కాలంలో ఉన్నటువంటి రాజులు దేవాలయంలో పరిచర్య చేయడానికి 40 సంవత్సరాల పాటు ఆయన రానివ్వలేదు. ఎవరని? హిల్కియాని. ఇర్మియా యొక్క తండ్రి అయిన హిల్కియాని దేవాలయంలోనికి రానివ్వలా. ఎందుకని? వారు చేసే పొరపాట్లు, వారు చేసే చెడ్డ పనులను, రాజులు చేసే అతిక్రమాలను ఆయన ఖచ్చితంగా ఖండిస్తున్నాడని చెప్పేసి ఏం చేశారంటే దేవుని యొక్క పరిచారములు చేయటానికి ఆయనను అనుమతించలేదు. అయినప్పటికీ కూడా ఆయన భయపడలా. ఆ తర్వాత వారసుడిగా ఇర్మియాను దేవుడు ఎన్నుకున్నాడు. ఏ పరిస్థితులు అంటే ప్రతికూల పరిస్థితులలో కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. ఇర్మియా కుటుంబంలో ఎప్పుడు కూడా పూలబాట ఏమీ లేదు. ఆయన జీవితంలో ఎప్పుడు ముళ్ళబాటే. చెరస్థలంలో వేశారు, ఇబ్బందులు పెట్టారు, కఠినముగా ప్రవర్తించారు, దుర్మార్గంగా ప్రవర్తించారు. అప్పుడున్నటువంటి ప్రజలు కావచ్చు, రాజులు కావచ్చు, మత పెద్దలు కావచ్చు, దేవాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ హిల్కియా పట్ల చాలా వ్యతిరేకంగా పనిచేశాడు. ఆ తర్వాత ఇర్మియాను కూడా అదే రీతిగా హింసించినట్లుగా ఇర్మియా గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏమని చెప్పుచున్నో తెలుసా? తల్లి గర్భములో రూపింపక మునిపే నేను నిన్ను ఏర్పరచితిని. దేవుని యొక్క వాక్యము చూడండి ప్రియులారా, 5వ వచనంలో, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయటకు రాక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని.
వేరు చేయుట, ప్రతిష్ఠించుట, ఎరుగుట, ఈ యొక్క వాక్యములు నియమించుట. God has consecrated his life to be a prophet for Israel. ఇశ్రాయేలు ప్రజల కొరకు ఒక ప్రవక్తగా దేవుడు ఆయనను ఎప్పుడు ఎన్నుకున్నాడంట? పుట్టక మునిపే, భూమి మీదకు రాక మునిపే ఇర్మియాను దేవుడు ప్రతిష్ఠ చేశాడు. ఇర్మియాను దేవుడు ప్రతిష్ఠ చేశాడు. ఎరిగి తిని, నియమించి తిని, ప్రతిష్ఠ చేసి తిని అనే మాటను మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకములో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ముఖ్యముగా దేవుని బిడ్డలు పరిచారకులు. దేవుని బిడ్డలు పరిచారకులు అంటే దేవుని పని చేసేవారు. మన రక్షణ మనతోనే సమాధి కాకూడదు. మనతోనే సమాధి కాకూడదు. ఏమి చేయాలి? ఆ రక్షణ 10 మందికి ఆశీర్వాదకరంగా మార్చాలి. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చాలి. దేవుడు మనలను రక్షించినది బాధ్యత లేకుండా ఉండడానికి కాదు, బాధ్యత కలిగిన విశ్వాసులుగా, దేవుని పరిచారకులుగా, దేవుని పనిచేసేవారిగా దేవుడు ఒక బాధ్యత ఇచ్చి ఈ భూమి మీద మనను నిలబెడుతున్నాడు, కాపాడుతున్నాడు, పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? ఇర్మియా ఎన్నికలో ఆయన లైఫ్ ఏమవుతుంది? ఆయన లైఫ్ స్పాన్ అంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే చాలా కష్టాలు, చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు. ఇంకను ఆయన చేయవలసిన పని గురించి కిందను మనం గమనించినట్లయితే 10వ వచనం చదవండి. పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. జనముల మీదను, రాజ్యముల మీదను నియమించి ఉన్నాను. ఐ హ్యావ్ అపాయింటెడ్ టు బిల్డప్ ద లైఫ్. జీవితాలను నిర్మించాలి తన మాటల ద్వారా, తన యొక్క వాక్యము ద్వారా, తన బోధల ద్వారా, తన ప్రార్థనల ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నేను రక్షించాడంటే నీవు నీ కుటుంబానికి అధిపతివి, రక్షకుడవు. నీ ద్వారా దేవుడు పని చేస్తాడు, నీ కుటుంబంలో పని చేస్తాడు, నువ్వు పని చేసే చోట పని చేస్తాడు. నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో అక్కడ నిన్ను నియమిస్తున్నాడు దేవుడు, అక్కడ నిన్ను వాడుకుంటాడు దేవుడు, అక్కడ నిన్ను నిలబెడతాడు దేవుడు. తనకు సాక్ష్యంగా, తనకు మహిమకరంగా దేవుని బిడ్డలను దీవెనకరముగా మారుస్తాడు. అబ్రహాముతో ఏమని చెప్పాడు దేవుడు? నీవు దీవించేవారిని నేను దీవిస్తాను, శపించేవారిని శపిస్తా. అంటే నరుని మాటలో దీవెన వచనం ఉన్నది, శాపవచనం ఉన్నది. దేవుడు మనం రక్షించుకున్నాడంటే ఈ రక్షణ కార్యము పరలోకానికి నిచ్చెన. ఇట్స్ ఎ లేడర్ టు గో టు ద హెవెన్. పరలోకానికి మార్గం నీవే. దేవుడు పని చేయడానికి వ్యక్తులు కావాలి, దేవుని పరిచారకులుగా ఉండేవారు కావాలి. చిన్న బిడ్డలను దేవుడు వాడుకున్నాడు, యవనస్తులను వాడుకున్నాడు, వృద్ధులను వాడుకున్నాడు, హింసించే వారిని వాడుకున్నాడు, దూషించే వారిని వాడుకున్నాడు, క్రూరమైనటువంటి స్వభావం కలిగిన వారిని వాడుకున్నాడు. అక్కడ అంటున్నాడు కదా, తల్లి గర్భములో పడక మునిపే. ఆ యొక్క ప్రణాళికను మనము గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనలో మారు మనసు కలిగి పశ్చాత్తాపము చెంది పాపక్షమాపణ పొందుకొని బాప్తీసం తీసుకొని దేవుని యొక్క బిడ్డలముగా మనము ముద్రించబడ్డాం. ఆనాటి నుండి చనిపోయేంత వరకు కూడా, అంటే ఈ భూమి మీద ప్రాణం ఉన్నంత వరకు కూడా
నువ్వేం చేయాలి? దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క నిన్ను రక్షించినటువంటి విధానాన్ని, నువ్వు పెరిగినటువంటి విధానాన్ని, నీ బ్రతుకును, గత జీవితాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఏ స్థితిలో నువ్వు పడిపోతివో, ఏ స్థితిలో ఉన్నావో, ఎలాగున ఎదుగుతున్నావో, ఎలాగున దేవుడిని రక్షించాడో, ఈ షుడ్ నాట్ ఫర్గెట్. ఎప్పుడూ మర్చిపోకూడదు. ఒక స్థితిలో మనకు దేవుడు అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, ఆలయం అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు, బాప్తిసం అంటే తెలియదు. తెలుసుకున్నాం, ఎదుగుతూ ఉన్నాం, నడిపించబడుతూ ఉన్నాం. తెలియనటువంటి వారికి ఏమి చేయాలంటే, దేవుడు మనలను నియమించాడు. దేని కొరకు? కట్టుట కొరకు. యు షుడ్ బిల్డ్ అప్ యువర్ ఫ్యామిలీ, యువర్ లైఫ్స్, యువర్ సరౌండింగ్ ఏరియాస్ అంటున్నాడు కదా ఆయన. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును. ఈ మాటలు, దేవుడు మనలను నాటేవాడు, మనలను బలపరిచేవాడు, మన ద్వారా అడ్డుగోడలను పడగొట్టేవాడు, సాతాను గోడలను పడగొట్టేవాడు దేవుడు, సాతాను కార్యములను నాశనం చేసేవాడు దేవుడు. దేవుని బిడ్డలు మంచి ప్రార్థనా పరులు. ఇర్మియా ఇశ్రాయేలు గురించి, యూదా రాజ్యముల గురించి ప్రకటన చేసేవాడు. ఇదిగో ఉగ్రత రాబోతున్నది, తీర్పు రాబోతున్నది అని, మీ పాపములను విడిచిపెట్టండి, మీ దుర్మార్గం నుంచి మళ్ళుకొనండి, దేవుని వైపు తిరగండి అని కఠినముగా హెచ్చరిక చేశాడు. ఉన్నది ఉన్నట్టుగా బోధ చేశాడు. 30వ అధ్యాయం నుంచి 33వ అధ్యాయం వరకు చూసినట్లయితే, నెబుకద్నెజరు రాజు కాలములో బబులోను దేశంలో పరిపాలన చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రవచనాలు, తీర్పు రాబోతున్నదన్న ప్రవచనాలు నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏ వాక్యము కూడా తప్పిపోలేదు ప్రియులారా. దేవునికి వ్యతిరేకంగా వేరుపడినటువంటి ఇశ్రాయేలు రాజ్యము, యోధా రాజ్యము కూలిపోయాయి. రాజులు దండెత్తి బానిసలుగా తీసుకొని పోయారు. 70 సంవత్సరాలు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ చెరలో ఉన్నప్పుడు కఠినమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు, మరణాలు సంభవించాయి. ఇర్మియా హెచ్చరించాడు, ప్రజలు వినలేదు, తిరుగుబాటు చేశారు. అందుకనే మనలను దేవుడు ప్రజలను నడిపించడానికి, ప్రజలను నిలబెట్టడానికి, కుటుంబాలను కట్టడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, నిన్ను నిలబెట్టుకుని రక్షించి నీకు బాప్తిసం ఇచ్చి ఈ లోకములో జీవింపజేస్తూ ఉన్నాడు. ఇర్మియా వలె మనము కూడా బాధ్యత కలిగినటువంటి విశ్వాసులుగా ఉండాలి, బాధ్యత కలిగినటువంటి పౌరులుగా ఉండాలి. తలాంతుల ఉపమానములో, దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే చూడండి, ఒక్కసారి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ యొక్క ఉపమానములో, పరలోక రాజ్యము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనములో, పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. జాగ్రత్తగా వినాలి. దాసుని కింద పనిచేసే పరిచారకులు, సేవకులు, ఆ దాసుడే యజమానుడు. యజమానునికి యొక్క ఆస్తిని దాసులకిచ్చి, మీరు పని చేయండి, మీరు పనిచేసి కష్టపడి సంపాదించుకోండి, నేను మరలా వచ్చినప్పుడు లెక్క అడుగుతానని చెప్పి అప్పగించి వెళ్ళిపోయాడు. అంతే కదా చెప్పింది వాక్యం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అంటే యజమానుడు దాసులను పిలిచి ఆయనకున్నటువంటి వాటిని అప్పగించి, మీరు పని చేయండి, నేను మరలా వస్తానని చెప్పేసి వెళ్ళాడు. అర్థమవుతున్న పిల్లరా, దేవుడు కూడా ఈ లోకములో ఒక్కొక్కరిని 20 సంవత్సరాలప్పుడు రక్షించుకున్నాడు, 30 సంవత్సరాలప్పుడు రక్షించుకున్నాడు, 15 సంవత్సరాలప్పుడు రక్షించుకున్నాడు, 40 సంవత్సరాలప్పుడు రక్షించుకున్నాడు, 50 సంవత్సరాలప్పుడు రక్షించుకున్నాడు. అంటే ఆయా పరిస్థితులను బట్టి
నీతో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి నీవు దేవునికి నీ జీవితాన్ని అప్పగించావు. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే నీ యొక్క ఆయుష్, నీ వయస్సు. దేవుడిచ్చిన పెద్ద ఆస్తి ఏంటి? డబ్బులు కాదు, ఆరోగ్యము. నీకు ఇచ్చినటువంటి ఆయుష్, నీ లైఫే నీకు దేవుడిచ్చిన ఆస్తి. దేవుడిచ్చిన ఆస్తి ఏంటంటే నీ జీవితమే, నీ శరీరమే ఒక ఆస్తి. శరీరములో ఉన్నటువంటి అవయవాల యొక్క విలువ ఎంతో గొప్పవి, ఎంతో విలువైనటువంటివి. నీ శరీరం అనే దేహమును దేవుడు నీకు ఇచ్చాడు ఒక ఆస్తిగా. దానిని ఏమి చేయాలి? దేవుని కొరకు ఉపయోగించాలి. దానికి సాదృశ్యంగా ఇక్కడ 3 దాసులను దేవుడు మన ముందు పెడుతున్నాడు. ఆ యొక్క వ్యక్తి కింద ఉన్నటువంటి 3 దాసులు. ఆ ఓనర్ ఏం చేశాడంటే ఒక్కొక్కరికి వారి సామర్థ్యము కొలది ఏం చేశాడంటే వారికి ఇచ్చినట్లుగా చూడండి 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకరికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వారికిచ్చి దేశాంతరము పోయెను. జాగ్రత్తగా వినాలి. దేవుడు నీకేదైనా ఒక సమస్య ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసేసావు. దేవుడు ఆ ప్రార్థన విని ఆ సమస్య నుంచి చక్కగా విడుదలిచ్చాడు. సంతోషంగా ఆనందంగా ఉంటాం. అయితే కొంతకాలమైన తర్వాత నీకు ఒక కోరిక కలిగింది. నా తోటివాడు చక్కగా బైక్ వేసుకుని నడుపుతున్నాడు, నాకేమో సైకిలే ఉన్నది, నాకు బైక్ కావాలని చెప్పేసి ప్రార్థన చేశావు. సరే, దేవుడు ఏం చేశాడు? కొంతకాలానికి బైక్ ఇచ్చాడు. బైక్ ఇవ్వగానే సరిపోద్దా? బైక్ నడపాలంటే ఏం చేయాలి? పెట్రోల్ కావాలి, ఇంకా నేర్చుకోవాలి. దేన్ని? నడపటం నేర్చుకోవాలా. అది దేవుడు చేస్తాడా? దేవుడు చేస్తాడా? చేయడు. అంటే నువ్వేం చేయాలి? నువ్వు నేర్చుకుంటే దేవుడిస్తాడు. మరి దాంట్లోకి ఆయిల్ కావాలి. ఆయిల్ కూడా దేవుడివ్వడు. నువ్వు కష్టపడి పని చేసుకోవాలా. అందుకనే నీ సామర్థ్యం కొలది దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు నీ పిల్లవారికి ఒక 10,000 రూపాయలు ఇస్తావా వాడుకోమని? ఒక వారానికి ఒక 10,000 రూపాయలు వాడుకోమని ఇస్తావా? ఎందుకు ఇవ్వవు ఖర్చులకి? అది కెపాసిటీకి మించినది, సామర్థ్యానికి మించినటువంటి ధనం. అంటే దేవుడు కూడా మనకు మన సామర్థ్యం, నువ్వు సామర్థ్యాన్ని పెంచుకున్నావు అనుకో, దేవుడు వనరులను పెంచుతూ ఉంటాడు. యు షుడ్ బిల్డ్ అప్ యువర్ కెపాసిటీస్. నీ సామర్థ్యం పెరగాలంటే నువ్వు కష్టపడి పనిచేయాలా, నీ తెలివితేటలు ఉపయోగించాలా, నీ ఆలోచన ఉపయోగించాలా, నీ విధానాలు ఉపయోగించాలా. ఎక్కడ కూడా రాంగుగా వ్యతిరేకంగా పనిచేయకూడదు. రాంగ్ స్టెప్ తీసుకున్నావో ఏమంటారు? యు ఆర్ నాట్ క్యాపబుల్ పర్సన్ అంటారు. నువ్వు సరిగ్గా పని చేయవంటారు. చూడండి పిల్లలు, పెద్ద పెద్ద కంపెనీ CEOs ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, వారి కింద 100 మంది పనిచేసేవారు ఉంటారు. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా, చాలా అక్యురేట్గా వారు పనిచేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా నియమ ప్రకారం పనిచేస్తూ ఉంటారు. కారణం, వ్యవస్థ ఎప్పుడు కూడా డెవలప్ అవ్వాలంటే ఎవరు చేసే పని వారు చేయాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్. ఎవ్రీథింగ్ షుడ్ బీ అండర్ ద రెస్పాన్సిబిలిటీస్. కుటుంబములో యజమానుడు రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తాడు, యజమానురాలు రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తుంది, పిల్లలు రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తారు. అంటే బాధ్యత కలిగిన వారు. బాధ్యత లేని వారంటే తెలుసా? ఇర్రెస్పాన్సిబిలిటీస్. దానివల్ల సిస్టమ్ పాడవుద్ది, వ్యవస్థ పాడవుద్ది. దేవుడు ఎందుకు చెప్పాడంటే ఈ తలాంతుల ఉపమానములో వారి వారి సామర్థ్యము. డూ యు నో వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ? నా ప్రశ్న అర్థమైందా? నీ సామర్థ్యం ఏమిటో నీకు తెలుసా? హౌ యు క్యాలిక్యులేట్? ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం దాన్ని? ఒక వ్యక్తి యొక్క కెపాసిటీని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ధనం పక్కన పెట్టండి, ధనం పక్కన పెట్టాలి. ధనం కాదు ఇక్కడ కావాల్సింది. పర్సనల్ యాటిట్యూడ్స్,
పర్సనల్ కెపాసిటీస్. నీలో ఉన్న కెపాసిటీ ఏంటి? దేవుని బిడ్డలారా, ఇర్మియాను తల్లి గర్భములో ఉన్నప్పుడే ఏర్పాటు చేసుకున్నాడు. అది అతని కెపాసిటీ. దేవుడు ఆ రీతిగా పెంచాడు. అంటే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా ఆయన కట్టే పనిలోనే ఉన్నాడు. ఎక్కడ రాజీ పడలా. ఎన్ని అవంతరాలైనా, ఎన్ని సమస్యలైనా, ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్రాఫిట్. హీ నెవర్ బెండ్ ఎట్ ఎనీ ఏరియా, అట్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఎక్కడ కూడా ఓడిపోలా, ఎక్కడ కూడా లొంగిపోలా, భయపడలా. రాజుల దగ్గర నిలబడ్డాడు, జైల్లో వేశారు, అయినా కూడా ఎక్కడ కూడా లోబడలా. అది అతని యొక్క సామర్థ్యం. అంటే దేవుని కొరకు నిలబడే జీవితం, దేవుని కొరకు రాజీ పడని జీవితం, దేవుని కొరకు లొంగిపోని జీవితం. అది ఆయన భక్తి, ఆయన సామర్థ్యం. ఆయనతో ఉన్నటువంటి గొప్ప దేవుడు నిలబెట్టినటువంటి విధానం. దేవుని బిడ్డలారా, మనము బలహీనులము అనుకుంటాం. మనము బలహీనులం. ఏ విషయంలో బలహీనులం? మీరు చెప్పండి, ఏ విషయంలో బలహీనులం? అరే హియర్ ఎడే ఉన్నారు కదా. ఏ విషయంలో బలహీనులం? ఒక రోగం వచ్చిందనుకో, రోగిని బలహీనుడు అంటాడు. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, ఆరోగ్యం ఇచ్చి, తెలివితేటలు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, సంపద ఇచ్చి, కుటుంబం ఇచ్చి, శక్తి సామర్థ్యాలు ఇచ్చి, ఇన్నిస్తే నువ్వు ఎట్లా బలహీనుడు అవుతావు? నువ్వు వీక్గా స్ట్రాంగ్గా? దేవుడు వాక్యంలో ఏ రాయించాడంటే మత్తయిలో, వాని సామర్థ్యము, వాని సామర్థ్యం. నీ కెపాసిటీని నీవు పాతి పెడుతున్నావు. నీకున్నటువంటి స్ట్రాంగెస్ట్ ఒపీనియన్స్ని నువ్వు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నావు. దేవుడు నీకు రిసోర్సెస్ ఇచ్చాడు. ఆ ఉపమానములో మనం గమనించినట్లయితే 5 తలాంతులు ఒక అతను తీసుకున్నాడు, 2 తలాంతులు ఒక అతను తీసుకున్నాడు, 1 తలాంతు ఒక అతను తీసుకున్నాడు. అర్థమవుతుంది కదా. ఈ వాక్యం ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? అప్పుడు 20 చదవండి. 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినని చెప్పెను. అతని యజమానుడు, భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. కొంచెములో నమ్మకముగా ఉంటివి. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. మనమందరం కూడా దేవాలయములో దేవుని బిడ్డలముగా కూడుకొని ఉన్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం. దేవుడు మన మధ్య ఉన్నాడు. మనము దేవుని బిడ్డలముగా దేవుని సమక్షములో దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ పరలోక రాజ్యానికి సిద్ధపడుతూ ఉన్నాం. యేసయ్య చెప్పిన ఉపమానం పరలోక రాజ్యపు ఉపమానం. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు, కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు, కొన్ని ఏమి ఇచ్చాడంటే సామర్థ్యము కలిగినటువంటి వనరులు ఇచ్చారు. వాటిని ఏమి చేయాలి? ఉపయోగించాలి. చూడండి, 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? 5 సంపాదించాడు. ఎట్లా సంపాదించాడు? ఏం చేసి ఉంటాడు ఆయన? 5 ఉపయోగించాడు, ఇంకా 5 సంపాదించాడు. ఉపయోగించి వచ్చేస్తాయా? రావుగా. వ్యాపారం చేసేవారు చాలామంది నష్టపోయిన వారు ఉన్నారు, కలిసి రాని వారు ఉన్నారు, ఉన్నదంత పోగొట్టుకున్న వారు ఉన్నారు, మరలా తిరిగి పురికొల్పుకొని నిలబడి అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. అర్థమవుతున్నా ప్రియులారా? అంటే ఈ వ్యాపారంలో ఏముండాలి? సమయ సందర్భానుసారంగా ఆలోచనలు మారుతూ ఉంటాయి, ప్రణాళికలు మారుతూ ఉంటాయి,
ప్లాన్స్ వేసుకుంటూ ఉండాలి. ఎక్కడ నష్టం ఉంటుంది, ఎక్కడ లాభం ఉంటుంది, ఎట్లా పని చేయాలి, ఏ రీతిగా పోతే ముందుకు మనం కొనసాగుతాం, ఏ రీతిగా పోతే మనం చక్కగా నిలవగలుగుతాం ఈ పోటీ ప్రపంచంలో, ఈ పోటీ వ్యాపారంలో అని మార్కెట్ యొక్క అంచనాలకు అనుగుణంగా పనిచేశాడు ఆయన. ఎక్కడ కూడా బెండుగాల, ఎప్పటికప్పుడు ఏం చేశాడంటే తనను తాను అప్డేట్ చేసుకున్నాడు. తను తాను ఏం చేశాడు, పురుకొల్పుకున్నాడు. తనకు తానుగా అప్డేట్ అయ్యి చక్కగా పని చేయటం నేర్చుకున్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? అది ఒక రోజులో సాధ్యమా? ఒక రోజులో సాధ్యమవుద్దా? కాదు. ఏమి చేయాలి? ముందు తన మీద తనకు నమ్మకం కలగాల. నేను చేయగలను, నేను చేయగలను, నేను చేయగలను. మనిషి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడంటే నీ మీద నీకు కాన్ఫిడెంట్ లేదు, నీ మీద నీకే నమ్మకం లేదు, నీ మీద నీకే విలువ లేకుండా చేసుకుంటున్నావు. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోతావు. యు షుడ్ నాట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. యు డోంట్ హ్యావ్ స్ట్రాంగెస్ట్ ఒపీనియన్స్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనిషి ఎందుకు ఫెయిల్ అవుతున్నాడంటే తన సామర్థ్యం మీద తనకే నమ్మకం లేకుండా జీవిస్తా అన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని తెలివిగలిగిన వారిగా, ఆరోగ్యవంతులుగా, చక్కటి మంచి వ్యక్తులుగా చేశాడు. ఆదాముని ఏమైనా చెడ్డ వ్యక్తిగా చేశాడా? చేయదు. నీ పిల్లల్ని నేనొచ్చి మీ పిల్లలు చెడ్డవారు అంటే నీకేం వస్తుంది? అంటే నీ దృష్టిలో ఎవరు వారు? అంతే కదా, నీ దృష్టిలో మంచివారు. మంచివారుగా అంటే అర్థం ఏంటి? ఎక్కడ డాగు కానీ, మచ్చ కానీ, లోపము కానీ లేదు. అంతే కదా నీ దృష్టిలో. అంటే దేవుడు మనలను ఎట్లా చేశాడు? మంచిగా చేశాడు. చెడు అనేది లేదు. అంటే మంచి సామర్థ్యం దేవుడు మనకిచ్చాడు. ఇచ్చినటువంటి దానిని ఉపయోగించిన వాడే జ్ఞానవంతుడు, సరైనటువంటి ఆలోచనాపరుడు. అవి తీసుకున్నవాడు అతని యొక్క తెలివితేటలు ఉపయోగించాడు, అతని యొక్క కష్టాన్ని ఉపయోగించాడు, అతని యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి కష్టపడి పనిచేసి 5కు 5 సంపాదించారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ జీవితంలో 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం నువ్వు బాప్తీసం తీసుకున్నావు. రక్షణ అనే తలాంతు దేవునికి ఇచ్చాడు. అందరూ రక్షించబడిన వారే కదా అమ్మా, అందరూ రక్షించబడిన వారే కదా. రక్షణ అనే ఒక ఆధిక్యత, ఆశీర్వాదము ఆ తలాంతు దేవునికి ఇచ్చాడు. నీవు ఎప్పుడైనా నీ యొక్క రక్షణను ఉపయోగించావా? దేవుని కొరకు ప్రయోగించావా? దేవుని కొరకు ఉపయోగించి కష్టపడి ఏదైనా పని చేసావా? దేవుని కొరకు ఏదైనా ఒక ఆత్మనైనా సరే నువ్వు రక్షించావా? నీకు సామర్థ్యం లేదా? లేదా ఉన్నదా? ఉన్నది కదా. సామర్థ్యం ఉన్నప్పుడు నీతో పాటు నీ కుటుంబాన్ని నువ్వు ఏమి చేయాలి? రక్షించాలి. నీతో పాటు నువ్వు కుటుంబానికి దాని విలువ చెప్పాలి. దాని యొక్క విలువ, దాని యొక్క అవసరత, దాని యొక్క ప్రాధాన్యత చెప్పాలి. చెప్పలేదంటే నీలో లోపమున్నది, నీలోనే లోపమున్నది. దేవుడిలో కాదు లోపం, పాస్టర్ గారిలో కాదు లోపం. లోపం ఎవరున్నదంటే నీలో ఉన్నది. పాస్టర్ గారు ఎదుగుతున్న మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. పాస్టర్ గారు ఏం చేస్తాడు? చుట్టూ గట్టు కట్టి మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాడు. ఈ మొక్కలు ఏమవ్వాలి? పెరగాలి. వాడికి ఎరువు వేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, చక్కటి పరిస్థితులు వాతావరణం కలగజేస్తున్నాడు. కానీ ఈ మొక్కలు కాయలు కాయలేదనుకో, అంటే ఫలించలేదనుకో, అంటే అభివృద్ధి అనేది లేదు. దేవుని బిడ్డ మంచి మొక్కలే కదా, మంచి మొక్కలే కదా.
మంచి సామర్థ్యం కలిగిన మంచి మంచి విలువైనటువంటి మంచి మొక్కలనే దేవుడు నాటాడు. జీవితములో ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించెదవు. ఆయన అన్నాడు, దేశాంతరము పోయి మరలా వస్తాను అన్నాడు కదా. అంటే ఏంది? అది రెండవ రాకడ. దేవుడు మరలా వస్తాడు. ఈ వచ్చే క్రమంలో మరలా వచ్చినప్పుడు మనల్ని ఏమడుగుతాడు? ఆయన లెక్క అడుగుతాడు. నీ పిల్లల్ని వెరితిగా లెక్క అడుగుతావో దేవుడు కూడా లెక్క అడుగుతాడు. నిన్ను 30 సంవత్సరాల వయసు అప్పుడే రక్షించుకున్నా, నువ్వు 70 సంవత్సరాల దాకా బతికావు. 40 సంవత్సరాల కాలం నువ్వు రక్షించబడిన తరువాత ఎన్ని ఆత్మలను సంపాదించావు, ఎంతమందికి వాక్యం చెప్పావు, ఎంతవరకు నాకు ఈ సామర్థ్యాన్ని ఉపయోగించావు అడుగుతాడా లేదా? ఒక 10 రూపాయలు ఇస్తేనే నువ్వు లెక్క అడుగుతుంటే ఇన్ని సంవత్సరాల వయసు దేవుడు నీకు ఇస్తే లెక్క అడగడా? ప్రతి ఒక్కరు కూడా ఆయన సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. తప్పించుకునేవారు ఎవ్వరు కూడా లేనే లేరు ప్రియులరా. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి 2 సంపాదించాడు. 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? చూడండి ప్రియులరా, 24 వచనం. అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడు అని నేను ఎరుగుదును గనుక భయపడి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని. చాలామంది ఏం చేస్తారంటే, రక్షించబడిన తర్వాత అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత ఈ పాస్టర్ గారి పోరు పడలేక, ఇది 1-10 సార్లు అంటాడు కదా, ఈ పాస్టర్ గారి పోరు పడలేక ఆయన తృప్తి కోసమైనా బాప్తీసం తీసుకుందామని ఏదో ఒక రకంగా కష్టంగా తిట్టుకుంటాను, ఏదో రకంగా బాప్తీసం తీసుకుంటాను. అమ్మయ్యా, ఇక పాస్టర్ గారు మమ్మల్ని ఏం అడగడు, ఇక ఏం చేసినా సరే మాకు ఏముండదు, ఏ సమస్య ఉండదు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఏం చేస్తున్నారు? తీసుకొని పోయి ఆయన ఏం చేశాడమ్మా? మీరు కాదు, మీరు చాలా మంచివారు. ఈయనేం చేశాడు? 3వ వ్యక్తి ఏం చేశాడు? దాచిపెట్టాడు, భూమిలో పాతి పెట్టాడు. పాతి పెడతాం అంటే ఏంది? సమాధి చేయటం. అర్థమైందా? పాతి పెట్టడం అంటే సమాధి ఎవరిని చేస్తారు అంటే, మీరేం చేస్తున్నారంటే మీ యొక్క రక్షణ తీసుకెళ్ళి భూమిలో పాతి పెడుతున్నారు. ఇంకేడ పని చేసిద్ది? ఇక్కడే ఉండు, నువ్వు నేను పిలిచినప్పుడు రా, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా అన్నట్టుగా ఏం చేస్తారంటే పాతి పెట్టే స్థితిలోనికి వెళ్ళిపోయారు. పాతి పెట్టేసారు కనుక లోకంలో ఎట్టని తిరగవచ్చు, మనం ఏదైనా చేయొచ్చు. అర్థమవుతుందా ప్రియులరా? దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. ఇచ్చిన వాటి విలువ తెలియనటువంటి వ్యక్తి ఆ తలాంతు తీసుకున్న వ్యక్తి దాని విలువ తెలియక, పైగా ఆ యొక్క యజమానుని అంటున్నాడు కదయ్యా, నువ్వు విత్తని చోట కోయువాడవు. అంటే విత్తనాలు వేయకుండా పంట కోస్తావా? నువ్వు విత్తనాలు ఇస్తావు కానీ పంట కోస్తావు అంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే, చల్లని చోట పంట కూర్చుకొని వాడే కఠినుడిగా ఉంటున్నావు. దేవుని యొక్క వాక్యములో యజమానుడు ఎలాంటి వాడు ముందుగానే చెబుతున్నాడంటే, అసలు ఆయన అలాంటోడా? కానే కాదు. నేరం వేస్తూ, ఒక నెపం వేస్తూ, తాను కప్పిపుచ్చుకొంచు, తను చేసిన పనిని కప్పిపుచ్చుకొనుచు యజమానుని మీద నేరం మోపుతా ఉన్నాడు. అప్పుడు అన్నాడు కదా, అందుకు ఆ యజమానుడు వాడిని చూసి ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఈయన కష్టపడే మనసు లేదు, ప్రయాసపడే మనసు లేదు, ఉన్న తెలివితేటలు ఉపయోగించుకునే మనసు లేదు. ఓ నా ప్రాణమా, తినము, తాగుము, సుఖించము, నిద్రబొమ్ము. ఇక ఇంతే. ఎవరు ఎట్టబోతే నాకెందుకు, లోకం ఎట్టబోతే నాకెందుకు, నా బిడ్డలు ఎట్టబోతే నాకెందుకు అంటే ఏంటి? నా కడుపు నిండితే చాలు, నేను నా జీవితం ఇక ఇంతే. బిడ్డల గురించి కూడా ఆలోచించరు, కుటుంబాన్ని గురించి ఆలోచించరు,
సంఘాన్ని గురించి ఆలోచించరు, గ్రామాన్ని గురించి ఆలోచించరు, సమాజం గురించి ఆలోచించరు. ఏ ఊరెట్టబోయినా సరే నాకు అనవసరం. ప్రార్థన చేయరు, దేవాలయానికి రారు, వాక్యం చదవరు, దేనిలో పార్టిసిపేట్ చేయరు. మళ్ళీ బాప్తిజం తీసుకుంటారు. మళ్ళీ చక్కగా ఈ నెలకు ఒకసారి లేదా నెలకు 2 సార్లు ఏమిస్తారు? ప్రభురాత్రి భోజన సంస్కారం ఇస్తారు. అది దీన్ని ఏమంటారంటే పాతి పెట్టే జీవితము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కష్టపడేవాడిగా ఉన్నావా, పాతి పెట్టేవాడిగా ఉన్నావా? కష్టపడేవాడిని ఏమన్నాడు దేవుడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. పాతి పెట్టినోడిని ఏమన్నాడు? చెడ్డదాసుడు. నువ్వు మంచోడువా చెడ్డోడువా? సోమరి, సోమరి. ఆశ్చర్యం ఏంటంటే ఏ సంఘంలో చూసినా వ్యక్తిగతమైన పనులకు, వారి వారి పనులకు, బంధువుల పనులకు చాలా యాక్టివ్గా పనిచేస్తారు. ప్రతి సంఘంలో కూడా దేవుని పని దగ్గరకు వచ్చేసరికి వంతులు వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేయలేదు కదా నేను ఎందుకు చేయాలి, వాళ్ళు రాలేదు కదా నేను ఎందుకు రావాలి, ఈరోజు నా పని కాదు కదా, మా పాస్టర్ గారు చెప్పలేదు కదా. ఏం చేస్తారు? సాకులు. ఎక్కడ ఏ సాకు దొరుకుతుందో పట్టుకుందాం, దాన్ని పట్టుకుని అది కారణం చెబుదాం. బాధ్యత ఉండదు, భారం ఉండదు. దేవుని పని చేయాలి, దేవునికి మొరపెట్టాలి, ప్రార్థనకి వెళ్ళాలి. ఏడండి ఒకటే డ్యూటీలండి పాస్టర్ గారు. అందరికి వందనాలమ్మ. తప్పదు, మరి ఏం చేద్దాం? బతకాలిగా. బతకాలా లేదా? బతకాలంటే పని చేసుకోవాలా. పని చేయిందేనేమో డబ్బులు రావు, డబ్బులు లేకపోతేనే అప్పులు చేయాలా, అప్పులు తెచ్చాలంటే మళ్ళీ తిప్పలు పడాలా. ఎటు చూసినా సరే సైకిల్ తిరుగుతానే ఉంటుంది. తప్పదు మరి. తాలిబొట్టు కట్టినప్పుడు కాపురం చేయకుండా ఉన్నట్లు ఉండగలమా? ఉండలేంగా. మరి నాకు కూడా తప్పదు, ఏం చేద్దాం? అంతే కదా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పౌలు బాధ్యత కలిగిన స్వార్థికుడిగా అధికారుల మధ్య నిలబడి దేవుని గురించి ప్రకటించాడు, సామర్థ్యాన్ని ఉపయోగించాడు. ఆయన పరిచర్యలో బలమైన కార్యాలు చూస్తాం. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానములో కష్టపడిన వారిని మెచ్చుకున్నాడు, పనిచేయని వాడిని సోమరి అన్నాడు. దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మనం ఉపయోగించాలి, ఆధిక్యతలను ఉపయోగించాలి. నీకు ఇవ్వబడినటువంటి ఏవైనా సరే దేవుని పరిచర్య కొరకు, నీ కుటుంబం కొరకు, నీ అభివృద్ధి కొరకు, నీ తోటి వారి కొరకు, సమాజం యొక్క క్షేమం కొరకు ఏమి చేయాలి? ఉపయోగించాలి. నువ్వు అభివృద్ధి చెందాలి, తోటి వారిని అభివృద్ధి పరచాలి. నువ్వు ఎదగాలి, ఎదుటి వారిని ఎదిగేటట్టు చేయాలి. నువ్వు వర్ధిల్లాలి, ఎదుటి వారిని వర్ధిల్లేటట్టు చేయాలి. అది దేవుడు చెప్పినటువంటి మాటలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పాతి పెట్టేవారిగా ఉండవద్దు, దేవుని కొరకు కష్టపడి పనిచేసేవారిగా ఉందాం. దేవుని యొక్క రాజ్యాల్లో మనం పాలిభాగస్తులు అవుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ